హాయ్ ఫ్రెండ్స్, ఈ రెసిపీకి చాలా ప్రాసెస్ ఉంది. ఫుల్ వీడియో క్లారిటీగా వివరించి చెప్పాను, అది చూసేయండి. ఇది షార్ట్ వీడియోలో కొద్దిగానే చూపించగలుగుతున్నాను. ఓకేనా? కేజీ చికెన్ తీసుకోండి. 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఉప్పు పసుపు తగినంత వేసుకొని 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. లోటా నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంటే 50% ఉడికించుకోవాలన్నమాట. ఇది లగాన్ చికెన్ రెసిపీ. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంతా, జీడిపప్పు 20 గ్రామ్స్ వేసుకొని చక్కగా అవి ఫ్రై చేసుకోవాలి. ఇలా మిడిల్లోనే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం పచ్చివాసన పోయి జీడిపప్పు ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకొని, దీనిలో నేను ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకొని, ఫుడ్ కలర్ తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి చెక్క లవంగాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదా, పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫుడ్ కలర్తో పాటు. తర్వాత చెక్క లవంగాల పొడి ధనియాల పొడి ఉప్పు కారం అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత మిడిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క ఇంగ్రీడియంట్. అవి కూడా ఫ్రై అయిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా మిడిల్లో వేసుకొని, పావు లీటర్ పెరుగు సరిపోతుంది కేజీ చికెన్కి. వేసుకొని అది కూడా ఒక 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముక్కలకు పట్టేలాగా మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిడిల్లో నుంచి మిక్స్ చేసుకొని ఇంకా సాసెస్ వేసుకోవాలి. టొమాటో సాసు చిల్లీ సాసు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని చికెన్ స్టాక్ని కూడా ముక్క ఉడకడం కోసం వేసుకోవాలి. పావు వంతు కానీ హాఫ్ వంతు కానీ మీ గ్రేవీని బట్టి. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ 2 నిమ్మకాయల నిమ్మరసాన్ని పిండుకొని ఇంకా సర్వ్ చేసేయడమే. ఇంకా చూడండి, మన లగాన్ చికెన్ టేస్ట్తో పాటు చాలా బాగుంటుంది. టెక్స్చర్ నచ్చింది కదా? అయితే కంపల్సరీ ట్రై చేయండి ఫుల్ వీడియో చూసి. బాయ్ ఫ్రెండ్స్.